నుంచి తీసుకున్న బెస్ట్ లగ్జరియస్ పర్ఫ్యూమ్స్ అయితే చూసండి. ఫస్ట్ వచ్చేసి ఇది లగ్జరీ ఫ్రెంచ్ స్టైల్ పర్ఫ్యూమ్స్ నుంచి ఇన్స్పైర్డ్ అయింది అనమాట. లాంగ్ లాస్టింగ్ ఫ్రాగ్రెన్స్ అయితే ఇస్తుంది. బోత్ క్యాజువల్ అండ్ పార్టీ వేర్ కి చాలా బాగుంది. వచ్చేసి ఇది ప్యాకింగ్ చాలా బాగుంది, హార్ట్ షేప్ లో, అండ్ ఇది స్వీట్ ఫ్రూటీ ఫ్లోరల్ ఫ్రాగ్రెన్స్ అయితే వచ్చేస్తుంది. స్పెషల్ అకేషన్స్ కి, డేట్ నైట్స్ కి అయితే పర్ఫెక్ట్. ఎవరైతే లైట్ ఫ్యాబ్రిక్ పర్ఫ్యూమ్స్ ఇష్టపడతారో అవి ఖచ్చితంగా రికమెండ్ చేస్తారు. రెండు కూడా ఒక సెట్ లో వస్తుంది. గిఫ్టింగ్ గా కూడా మనం ఇవ్వచ్చు. ఇలా డ్రెస్సెస్ కి, శారీస్ కి అవుట్ఫిట్ మీద వేసుకున్నంటే రోజంతా లాంగ్ లాస్ట్ ఉంటుంది, ఫ్రెష్నెస్ ఫీల్ వస్తుంది. ఈ బాటిల్ షేప్ అయితే చాలా నచ్చిందండి నాకు. ఆస్కర్ అవార్డ్ లాగా చాలా బాగుంది. ఈ ఫ్రాగ్రెన్స్ కూడా జాస్మిన్ రోజ్ అండ్ మస్క్ ఫ్రాగ్రెన్స్ అయితే వచ్చేసింది. గిఫ్టింగ్ అండ్ అకేషన్ కి పర్ఫెక్ట్ ఉంటుంది. ఇదైతే వన్ ఆఫ్ ద మోస్ట్ అఫోర్డబుల్ లగ్జరియస్ పర్ఫ్యూమ్ అండి. లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. బోత్ మెన్ అండ్ ఉమెన్ యూస్ చేసుకోవచ్చు. డైలీ వేర్ కి, ఆఫీస్ అండ్ అవుటింగ్స్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇదైతే వన్ ఆఫ్ ద ప్రీమియం ఇండియన్ పర్ఫ్యూమ్ బ్రాండ్ విత్ వెరైటీ ఆఫ్ లగ్జరీ ఫ్రాగ్రెన్సెస్ అండి. స్ట్రాంగ్ ప్రొజెక్షన్ ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఇది కూడా బోత్ మెన్ అండ్ ఉమెన్ యూస్ చేసుకోవచ్చు. ఇదైతే ఫ్రెష్ అక్వాటిక్ ఫ్రేగ్రెన్స్, ఓషన్ బ్రీజ్, కూల్ వాటర్ నోట్స్ నుంచి తీసుకున్నది అనమాట. మంచి లైట్ అట్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అండ్ ఎవ్రీడే యూసేజ్ కి చాలా బాగుంది. ఈ పర్ఫ్యూమ్స్ అయితే 2 బాటిల్స్ వస్తున్నాయి ఒక సెట్ లోనే. ఫ్రెష్ కూల్ ఫీలింగ్ అయితే ఉంది. చాలా మంచి ఫ్రాగ్రెన్స్. బోత్ మెన్ అండ్ ఉమెన్ యూస్ చేసుకోవచ్చు. 6 to 8 లాంగ్ లాస్టింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బెల్లా వేటా నుంచి ఫ్రాగ్రెన్స్ అనమాట. ఒక సెట్ లోనే 4 అయితే వచ్చేస్తున్నాయి. మంచి డిఫరెంట్ ఫ్రాగ్రెన్సెస్ అనమాట. చాలా అట్రాక్టివ్ గా ఉంటున్నాయి. 5 to 8 అవర్స్ అయితే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. స్పెషల్ అకేషన్స్ కి. ఫైనల్ గా పెద్ద సెలబ్రిటీస్ ఆలియా భట్ ఫేవరెట్ అయిన గుసి ఫ్లోరా కి ఇన్స్పైర్డ్ అయిన ఫ్లోరా అనమాట. చాలా మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందండి. లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అన్ని కూడా అండర్ బడ్జెట్ లో వస్తున్నాయి. లింక్ కావాలంటే పేజ్ ని ఫాలో చేసి లింక్ అని కమెంట్ చేసేయండి.